చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. దేశ రాజకీయాల్లో అంటే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది ఫోన్ ట్యాపింగ్ అనే చెప్పాలి. తెలంగాణలో కలకలం ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఇప్పుడు ఇది మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఎందుకనంటే అమెరికాలో ఉన్నటువంటి అంటే ప్రభాకర్ మాజీ ఐపీఎస్ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు కీలకమైనటువంటి వ్యక్తి, ఒక రకంగా చెప్పాలంటే సూత్రధారి పాత్రధారి ఆయనే, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఆయన చెప్పడం వల్లే ఈ రావ్ అండ్ గ్యాంగ్ అనేది రెచ్చిపోయింది. ముఖ్యంగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్ ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడిందో మనకు తెలుసు. అదేవిధంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం పోలీసు వ్యవస్థ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. అది ఇంటెలిజెన్స్ విభాగం. ఆ విభాగాన్నే మాది మనది అనుకున్నట్లు చేసినటువంటి ఈ యొక్క పింక్ బ్యాచ్ ఏదైతే ఉందో వారంతా ఎలా రెచ్చిపోయారనేది మనం చూసాం. ఆ ఫోన్ ట్యాపింగ్ చేయటమే కాదు, దాన్ని అడ్డు పెట్టుకుని అక్రమ వసూళ్లకు, కిడ్నాప్లకు, ఎన్నో రకాల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. మార్చి 10న కేసు రిజిస్టర్ అయింది. తెలంగాణలో ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో, కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అని తెలిసినటువంటి మరుక్షణమే ఆ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అంతా ధ్వంసం చేశారు ప్రణీత్ రావు అండ్ అదర్స్. ఈ కేసులో 4 అరెస్ట్ అయ్యారు. తర్వాత వారిని విచారించగా బయటికి వచ్చినటువంటి అంశం ఏంటంటే దీనికి సూత్రధారిగా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నది అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు. అలాగే ఆయనకు వ్యవహరించినటువంటి హైదరాబాద్లో ఒక శాటిలైట్ ఛానల్కి సంబంధించినటువంటి ఎండి శ్రవణ్ రావు. ఈ ఇద్దరు కూడా నడిపించినటువంటి కథ. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల సపోర్ట్తో చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది మనం చూడాలి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఒక టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది నమోదైనటువంటి పరిస్థితి ఇప్పటివరకు లేదు. ఆ కేసుకు సంబంధించే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి తీవ్రవాదులు కానీ, ఉగ్రవాదులు కానీ, అలాగే ఇతర అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అటువంటి సమాచారాన్ని అంతా మొత్తం ధ్వంసం చేశారు. హార్డ్ డిస్క్లు ఎక్కడా కూడా ఆధారాలు దొరకకుండా చేశారు. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒకరికి బెయిల్ వచ్చింది ఇటీవల. అయితే ఇదంతా నడిపించింది ప్రభాకర్ రావు అలాగే శ్రవణ్ రావు. వీరిని అరెస్ట్ చేస్తే ఇంకా చాలా కీలకమైనటువంటి అంటే అరెస్ట్ కంటే ముందు విచారిస్తే చాలా కీలకమైనటువంటి సమాచారం వస్తుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరెవరు సపోర్ట్ చేశారు, ఎవరెవరి ఒత్తిళ్ళు ఉన్నాయి అనే దాని మీద ఫోకస్ పెట్టవచ్చని పోలీసులు భావించారు. కానీ విదేశాలకు పారిపోవడమే అనాలి. ఏదో వైద్యం కోసం అంటున్నారు కానీ కాదు. ఎందుకంటే మేము వచ్చేస్తాం త్వరలోనే, ఈ వ్యవహారంలో ఈ కేసులో మీకు ఏ విధంగా కావాలన్నా మేము సహకరిస్తామని చెప్పినటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ఇప్పటివరకు కూడా రాలా. ఇది ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే ఈ ఇద్దరు కూడా త్వరలోనే ఇండియాకి రాబోతున్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఈ ఇద్దరు కూడా స్వదేశానికి రావాల్సిందే. ఇప్పుడు వారిని విచారిస్తే చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. ఎప్పుడు ఈ ఇద్దరు ఇండియాకి వస్తారు, ఎప్పుడు మన పేరు బయటకు వస్తుందో అని పింక్ బాస్ తెగ కంగారు పడుతున్నారట. ఎందుకనంటే మరి చేయించింది మొత్తం అంతా నడిపించింది వ్యవహారం గులాబీ పార్టీ అని, ఆ గులాబీ పార్టీలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని, కేటీఆర్ కూడా ఉన్నారని, కవిత ఉన్నారని, హరీష్ రావు ఉన్నారని, ఎర్రబల్లి దయాకర్ రావు అని ఇలా రకరకాలుగా వినిపించాయి పేర్లు.
వినిపించడమే కాదు, ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 2000 మందిని విచారించారు ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్లో, అలాగే జర్నలిస్టు సంఘాలు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తులు కూడా ప్రముఖులు, ఆయా వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రతినిధులు, జర్నలిస్టులు, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ బీట్ ఎవరైతే చూస్తున్నారో ఆ రిపోర్టర్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసింది ఈ బ్యాచ్ రావ్ అండ్ గ్యాంగ్. వారందరినీ విచారించారు. విచారించినటువంటి క్రమంలో నివేదిక తయారు చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ కేసును ఎవరైతే ఐఓగా ఉన్నారో ఆ టీం. ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరైతే ప్రభాకర్ రావు అలాగే శ్రవణ్ రావు, ఈ ఇద్దరు కూడా ఇండియాకి వస్తే ఖచ్చితంగా మనకి బ్యాండ్ బాజా అన్నట్లుగానే గులాబీ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఇరుక్కుంటారు. ఎందుకనంటే చేయించింది మొత్తం అంతా వారే అనేది. కానీ మరి ఆధారం కావాలి, ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి ఆ ఇద్దరు ఇచ్చేటువంటి ఏదైతే కన్ఫెషన్ రిపోర్ట్ ఉంటుందో, ఆ ఇద్దరు ఇచ్చేటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో అది ఇప్పుడు కీలకం కాబోతుంది. పోలీసులు కూడా ఇద్దరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు, ఆ కార్నర్ నోటీసు, ఈ కార్నర్ నోటీస్ అన్నీ ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా ఆ ఇద్దరి నుంచి స్పందన అనేది లేదు. ఇదిగో వచ్చేస్తున్నాం, అదిగో వచ్చేస్తున్నాం. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామం త్వరలోనే జరగబోతుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.